హాయ్ హలో అండి, మరొక కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతము చూస్తున్నారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ని అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇక్కడ నుంచి మనము చూసినట్లయితే చాలా చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఢిల్లీ ఎయిర్పోర్టు 6 సార్లు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టు అవార్డు కూడా తీసుకుంది. ఇక్కడ నుంచి బెంగళూరు అయితే ప్రస్తుతం వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాము. చూస్తున్నారు కదండి, అంత మంది ఉన్నా కూడా రద్దీగా అనిపించట్లేదు. అంటే అంత పెద్దగా ఉందని, చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. అండ్ పెద్దగా ఉన్నా, రద్దీగా ఉన్నా కూడా నీట్నెస్ చాలా శుభ్రంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఫ్లైట్స్ ఏ సమయంలో మనకి అందుబాటులో ఉంటాయో ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అండ్ అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు అక్కడ. ఒక పక్క షాపింగ్ ఏరియాలు కూడా చాలానే ఉన్నవి. ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది కాబట్టి షాప్స్ అండ్ టీ స్టాల్స్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్కగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అదంతా. ఇక్కడ చూస్తున్నారు కదండి, నెంబర్ 1 అనేసారు. అంటే నేను ఎంత చెప్పినట్టు 6 టైమ్స్ మరి నెంబర్ 1 పొజిషన్ ఇచ్చారనమాట ఈ యొక్క ఎయిర్పోర్ట్కి. అంత పెద్ద ఎయిర్పోర్టే అండ్ నీట్నెస్లో కానీ అన్నింటిలో నెంబర్ 1 పొజిషను నిజంగా చాలా గ్రేట్. ఆటోమేటిక్గా అందరూ ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఎలిఫెంట్ ఈ యొక్క బొమ్మలు కూడా బాగున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇది మ్యాప్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పైనుంచి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పేసి మనం చూడొచ్చు. ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మ్యాప్ని అయితే అందరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మీరు చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు కదండి, షాప్స్ ఎన్ని ఉన్నాయో దూరంగా. అండ్ ఇక్కడ నుంచి చూడండి, బట్టల షాపులు అండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఏమి అవసరం కావాలనుకున్నా కూడా తక్కువని దొరికేటట్లు అన్ని షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి.
కానీ దాని దగ్గర రేట్లు కూడా ఉంటాయి అనుకోండి. వెయిటింగ్ చేస్తూ రిలాక్స్ అవుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ. ఎందుకంటే ఆ పక్కన అంతా కూడా చాలా గ్రీనరీగా కూడా ఉంది. మీరు గమనించినట్లయితే చాలా కూల్గా ఆటోమేటిక్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి ఇక్కడ చెట్లు ఎంత బాగా పెట్టారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే కాదు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఎంత బాగా మెయిన్ గ్రీనరీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. మధ్యలో కూడా చూసారా మంచి మంచి క్రోటన్స్తో చక్కగా డెకరేట్ చేశారు ఆ ప్లేస్ని. చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే. ఇది పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద అదంతా ప్లేసు అండ్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. చుట్టూరు ఒక రౌండ్ అయితే చూపించాం కదండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా చాలా బాగుంది కదా. ఇది లోపల ఫ్లైట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో చూడండి. మనకి అద్దంలో నుంచి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓవరాల్ అయితే చూసేశారు కదండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా మంది రిలాక్స్గా కూర్చున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్లైట్స్ టైమింగ్స్ కోసం. ఆ చుట్టుపక్కల ఇదంతా చూస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా టైం అనేది తెలీదు, బోర్ కొట్టదు. నిజంగా ఎక్కడ చూసినా కూడా నీట్నెస్ మనకు కనిపిస్తుంది. నిజంగా ఎంత మెయింటైన్ చేస్తున్నారో అనిపిస్తుంది. అందుకనేమో 6 సార్లు అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. నిజంగా గ్రేట్ అండి. ఇక్కడ మెనూ ఎందుకని చూపిస్తున్నామంటే టీ తాగుదామని చూస్తే అది రేటు 250 రూపీస్ ఉంది. ఇది మాత్రం చాలా ఓవరు. గేట్ నెంబర్ 16 చూస్తున్నారు కదండి. ఇక్కడ బెంగళూరుకి వెళ్ళాల్సిన ఫ్లైట్ రెడీగా ఉందని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కడానికైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నైట్ టైం కదా, సూపర్గా ఉంది.
సిటీ అంత బాగా కనిపిస్తుందో కదా చీకట్లో, ఎక్కడ చూసినా లైట్స్, దేదీప్యంగా ఉంది. పగలగానే నైట్ టైం చాలా బాగుంటుందండి. ఇట్లాగా చూడటం అంటే ఒక అద్భుతమే. బెంగళూరుకి వచ్చేసాం. బెంగళూరు ఎయిర్పోర్ట్. యాక్చువల్ ఆల్రెడీ మన వీడియోస్లో చాలా ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్కి సంబంధించినవి మన ఛానల్లో. చూడవలసిన వాళ్ళు తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నవి అవి. ఇక్కడ కూడా నైట్ టైం చూడండి ఎంత బాగుందో బెంగళూరు ఎయిర్పోర్ట్. ఎక్కడ చూసినా లైటింగ్స్ అండి. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అడుగడుగున లైట్స్. టైము 11:30, 12. 3 hours ఢిల్లీ టు బెంగళూరుకి. 12 అయితే అయింది. ఇంకా బయటికి వెళ్ళేసి క్యాబ్ ఉంటుంది, లేకపోతే బస్సులు ఉంటాయి మనకి. క్యాబ్కి అయితే దాదాపు మేమున్న ఏరియాకి 1000 రూపీస్. అదే బస్సు అయితే 300 రూపీస్కి అంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ఉన్న ఏరియాకి కరెక్ట్గా వచ్చేస్తుంది బస్సు. కాబట్టి చాలామంది బస్సుకి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. నైట్ టైం కాబట్టి ఎక్కువ మంది అయితే మనకి కనిపించట్లేదు, జనాలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఎయిర్పోర్ట్కి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ లైటింగ్స్కి అండ్ అదే చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. టైమే తెలీదు అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు బయటకు వచ్చేసాం. చూడండి మన జాతీయ పతాకం రెప్పరెప్పలాడుతూ ఉంది. చూసారు కదండి, ఇక్కడ బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. అంతేనండి. మరి ఇలాగ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. మా డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.